ఓం శ్రీ మాత్రే నమః. ఆత్మబంధువులందరికీ నమస్కారం. లలిత సహస్రనామంలోని అర్థం తెలుసుకుందాం. ఇక్కడ 512వ నామంలో ఇక్కడ మధువుతో పాటుగా అమ్మకి దద్యన్నాసక్త హృదయ అని మనకి ఇంకొక ప్రీతికరమైనటువంటి పదార్థాన్ని చెప్పారు. ఓం దద్యన్నాసక్త హృదయాయై నమః. ఆ తల్లికి పెరుగుతో కలిపిన అన్నము నందు ఆసక్తి కలిగిన తల్లి. సాధారణంగా దద్యన్నాన్ని కాక దద్యోదనాన్ని నైవేద్యం పెడతారు. రెండిటికి అర్థం ఒకటే. దద్యన్నం అన్న దద్యోదనం అన్న ఒకటే, కానీ చేసే విధానంలో తేడా ఉంది. ముఖ్యంగా పెరుగు అన్నానికి పోపు పెడితేనేమో దద్యోదనం అంటారు, లేకపోతే దద్యన్నం అంటే ఒక్క అన్నము పెరుగు కలిపి చేస్తే దద్యన్నము. దద్యోదనము అంటే పోపు కలిపితే దద్యోదనము. ఈ పేరు తేడా, చేయటం తేడా ఇక్కడ తెలియజేశారు. అమ్మ దద్యన్నాసక్త హృదయ అంటే పెరుగుతో కలిపిన అన్నమునందు ఆసక్తి కలిగిన తల్లి. అంటే అమ్మకి ఈ రకంగా మనం చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే తాలింపు పెట్టకుండా పెరుగు అన్నము పెట్టాలి. ఇక్కడ దసరా నవరాత్రుల్లో బాలా త్రిపుర సుందరికి పెరుగు అన్నము ఇష్టమని ప్రతిరోజు పెరుగన్నము నైవేద్యం పెడతారు బాలా త్రిపుర సుందరికి. అలాగే నవరాత్రుల్లో నవరాత్రులు అందరూ కూడా బాల పూజని మొదటి రోజు 1 సంవత్సరం నిండిన పిల్లకి, రెండవ రోజు 2 సంవత్సరాలు నిండిన పిల్లకి, మూడవ రోజు 3 సంవత్సరాలు నిండిన పిల్లకి, 4వ రోజు 4 సంవత్సరాలు నిండిన పిల్లకి, 5వ రోజు 5 సంవత్సరాలు నిండిన పిల్లకి, 6వ రోజు 6 సంవత్సరాలు నిండిన పిల్లకి, 7వ రోజు 7 సంవత్సరాలు నిండిన పిల్లకి, 8వ రోజు 8 సంవత్సరములు నిండిన పిల్లకి, 9వ రోజు 9 సంవత్సరములు నిండిన పిల్లకి బాలగా కూర్చోబెట్టి చేస్తారు. ఆ 9 సంవత్సరాలు నుండి 10 దాటిన వాళ్ళకి బాల పూజ చేయరు. ఇంకా తర్వాత వాళ్ళు ఆ 9 రోజులు చెయ్యలేని వాళ్ళు ఏం చేస్తారంటే 9వ రోజున 9 మంది పిల్లల్ని కూర్చోబెట్టి బాల పూజ చేస్తారు. మరి సువాసిని పూజ కూడా రోజుకొక్కళ్ళకి అమ్మవారి అవతారాలు ఉంటాయి కదా, ఆ అవతారాలు బట్టి రోజుకొక సువాసినికి పూజ చేస్తారు. అలా కూడా వీలు కాని వాళ్ళు ఆ 9వ రోజున 9 మంది సువాసిని కూర్చోబెట్టి ఆ 9 అవతార మూర్తులకి పూజ చేసి ఆ నైవేద్యాలు పసుపు కుంకాలు సమర్పిస్తారు. అలా నవరాత్రుల్లో అమ్మకి ప్రతిరోజు కూడా బాలా త్రిపుర సుందరికి పెరుగన్నం పెడతారు. సువాసినికి అంటే అవతారమూర్తికి ఒక్కొక్క రోజున ఒక్కొక్క నైవేద్యం నిర్ణయమయ్యి ఉండి, అలా ఆ ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం తల్లికి పెడతారు. వాళ్ళకి మాత్రం ప్రతిరోజు పెరుగన్నమే. అమ్మకి ఆ దద్యన్నాసక్త హృదయ కనుకనే రోజు పెరుగన్నం పెడతారు కాబోలు. దాని యందు మిక్కిలి ప్రీతి కలిగిన తల్లి అమ్మ దద్యన్నాసక్త హృదయ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం